ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదిలిపెట్టను బ్రో, ఆ మైత్రిని మాత్రం అస్సలు వదిలిపెట్టను. నువ్వు దేవుళ్ళ వచ్చి నాకు బెయిల్ ఇచ్చి నన్ను బయటకు తీసుకొచ్చావు కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి జైల్లో చిప్పుకుడు తింటూ ఉండేవాణ్ణి. బాధపడకు బ్రో, నువ్వు ఎన్నోసార్లు నాకు హెల్ప్ చేసావు. అందుకే నువ్వు కష్టంలో ఉన్నావు అని తెలుసుకుని నీకు హెల్ప్ చేశాను. శత్రువుకి శత్రువు మిత్రుడు అంటారు. మనిద్దరికీ కామన్గా ఆ మైథిలి శత్రువు. ఆ మైథిలియే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మన శత్రువులే. అవును బ్రో, ఆ సత్యవతిని ఇల్లు ఖాళీ చేద్దామని నేను ప్లాన్ చేస్తే ఆ తల్లి కూతుళ్ళందరూ కలిసి నా డబ్బు దొంగలించి నన్నే దొంగం చేశారు. అర్జెంటుగా దాన్ని ఏదో ఒకటి చేయాలి బ్రో, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. మామా, ఎందుకు పరేషాన్ అవుతున్నావురా? కిషోర్ సార్ ఉండగా మనకేం భయం చెప్పు. సార్, మీరు చేసిన హెల్ప్కి మేము తిరిగి ఏం చేయాలో చెప్పుర్రి, వెంటనే చేసేస్తాం. ప్రపంచంలో నాకున్న ఏకైక శత్రువు జానకిరామయ్య ఫ్యామిలీ. వాళ్ళ బిజినెస్ స్మూత్గా జరిగినంత కాలం మా బిజినెస్ లీస్ట్లో ఉండిపోతుంది. అలా కాకుండా మా కంపెనీని నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకురావాలి అంటే జానకిరామయ్య బిజినెస్ని పాతాళానికి తొక్కిపడేయాలి. గాదెంత పని సార్, మీరు అనుండ్రి, గల బిజినెస్ మొత్తం నాశనం చేసేస్తాం. రేయ్, నువ్వు పిక్చర్లో మాట్లాడకురా. ఆల్రెడీ కిషోర్ భయ్య వాళ్ళ బిజినెస్ నాశనం చేయడానికి ఎన్నోసార్లు ట్రై చేసి వాళ్ళ ముందు ఓడిపోయి తలదించుకొని నిలబడ్డాడ్రా. మళ్ళా ఆ సిచ్యువేషన్ రాకూడదు. కరెక్ట్. మళ్ళీ నేను ఆ మైథిలి చేతిలో ఓడిపోవడానికి సిద్ధంగా లేను. ఈసారి మనం కొట్టే దెబ్బ చావు దెబ్బ కావాలి. ఈరోజు నిన్ను జైలుకి పంపించాలి అనుకున్నట్టుగానే రేపు వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు జైలుకి వెళ్ళాలి. వాళ్ళ బిజినెస్ క్లోజ్ అయిపోవాలి. అవును బ్రో, ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్టు వాళ్ళ మీద ఏదో ఒక నేరం వేసి జైలుకు పంపిద్దాం. ఎట్ ద సేమ్ టైం ఆ స్వీట్ షాప్ క్లోజ్ చేద్దాం. అలాంటి ప్లాన్ ఏమైనా ఉంటే చెప్పండి. ఉంది, కానీ రిస్క్. అరే, ఎంత రిస్క్ అయినా చేయనీకి నేను మా మామ రెడీగా ఉన్నాం సార్. చెప్పురి ఏం చేయాలను. అవును భయ్యా, నా కోసం ఇంత హెల్ప్ చేసిన నీకు ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. చెప్పు బ్రో, ఏం చేయాలి? స్మగ్లింగ్ చేయాలి. ఏంది స్మగ్లింగా? మీరు విన్నది కరెక్టే. సిగరెటేరా? జానకిరామయ్య స్వీట్ షాప్లో పురాతన బంగారు విగ్రహాలు లేదా కంచు విగ్రహాలు స్మగ్లింగ్ జరుగుతున్నాయి అని మనం నమ్మించగలిగితే ఆటోమేటిక్గా ఆ స్వీట్ షాప్ ఓనర్ అయిన జానకమ్మ అరెస్ట్ అవుతుంది. ఆ బ్యాడ్ నేమ్తో స్వీట్ షాపే క్లోజ్ అవుతుంది. సూపర్ బ్రో, సూపర్ సార్, మస్తు ప్లాన్ చెప్పినవు నువ్వైతే. ఆ స్వీట్ షాప్ని అడ్డు పెట్టుకొని ఆ మైథిలి ఉత్తములు స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా పోలీసులకి పట్టించేయాలి. గంతేగా? అంతే, చేద్దాం. అయితే ఆ పని మాకు వదిలే బ్రో. 2 డేస్లో జానకిరామయ్య స్వీట్ షాప్లో స్మగ్లింగ్ జరుగుతుందని రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు పట్టిస్తాం. థ్యాంక్స్ బ్రో. మీరు చూపించబోయే బ్రేకింగ్ న్యూస్ చూడడానికి నేను రెడీగా ఉన్నాను. Cheers. Cheers. ఏదేమైనా తులసమ్మకు శారదకర్మ జరిపించి చాలా మంచి పని చేసావమ్మా. అవునమ్మా, ఇన్నేళ్లుగా పిండాన్ని ముట్టని కాకొచ్చి ఇప్పుడు పిండం తినేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించిందమ్మా. ఆమె ఆత్మ శాంతించింది. ఇక నుంచి మన ఇంట్లో ఎలాంటి కష్టాలు కలతలు లేకుండా ఉంటే అంతే చాలమ్మా. అవును, ఈయన ఉదయం నుంచి కనపడట్లేదు, ఎక్కడికి వెళ్లారు?
చాలా థ్యాంక్స్ అండి. నా బండికి పంచరడి చింటికి ఎట్టా ఎల్లాలరా దేవుడా అని ఏడుతుంటే సమయానికి దేవతలా కనిపించి నాకు లిఫ్ట్ ఇచ్చినారు. చాలా థ్యాంక్స్ అండి. ఆహా! మీరు చెయ్యేటండి ఇంత శుతి మెత్తగా ఉంది. మీరు సుత్తి సుకుమారంగా ఉన్నారు. ఇంతకీ మీకు పెళ్ళయిందా? లేదండి. చూసావా, మళ్ళీ ఎవరో అమ్మాయిని మడత పెట్టేస్తున్నాడు. అవునమ్మా, అసలు అమ్మ ఎవరు? అదే అర్థం కావట్లేదు మైథిలి. అయ్యో, ఎందుకు పెళ్లి చేసుకోలేదు? నాకు ఇంకా నచ్చినవాడు దొరకలేదండి. నిజమేటి? బై ద వే, ఐఎమ్ లీలాకృష్ణ, పెద్ద కోటీశ్వరుణ్ణి. పీజీ కూడా కంప్లీట్ చేసినాను. పెద్ద పెద్ద వ్యాపారాలు చాలా ఉన్నాయి. ఈ క్వాలిటీస్ సరిపోతే ఏంటి ఎందుకు? పెళ్లి చేసుకోవడానికి. వాట్? మీరట షాక్ అయిపోమాకండి. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వాట్ యు మీన్? నాకు ఆల్రెడీ ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. నెత్తి మీద జుట్టే అనుకున్నాను, మీకు బుర్ర కూడా లేదని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇలాంటి వేస్ట్ పిల్లకి లిఫ్ట్ ఇచ్చాను చూడు. ఛీ! అది కాదు, అది ఎట్లాంటి తిట్లు మనం ఎన్ని తినలేదేటి. చూసావమ్మా, ఆల్రెడీ కట్టుకున్న భార్య ఉండగా సిగ్గు లేకుండా పెళ్లి చేసుకుంటాను అని ఎలా అడుగుతున్నారు? అవునమ్మా, లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఆ అమ్మాయిని కూడా వదలట్లేదు. ఏదేమైనా బుద్ధి తక్కువ మనిషికి బుద్ధి వచ్చేటట్టు చెయ్యాలి. అవునమ్మా, ఈసారి డబుల్ డోస్ ఇద్దాం. పద. అబ్బా, గుంట అదిరిపోనాది. దాని ఫేసు పర్సనాలిటీ తలుసుకుంటేనే గుండెల్లో గంటలు మోగి 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 మోగిపోతున్నాయి. తిను తిను. అబ్బా, చాలు సుబ్బు, నేనింక తినలేను. అలా అంటే ఎలారా? నీకోసమే కదా ఈ గ్రేప్స్ తెప్పించాను. నువ్వు తినకపోతే నేను ఫీల్ అవుతాను. అమ్మో, అంత మాట అనుకు. నువ్వు ఫీల్ అయితే నేను తట్టుకోలేను. అయితే తిను. జా, తినిపిస్తాను. తిను తిను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.